ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తొలుత 4 ఏళ్లు విపక్ష టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేయాలనుకున్నారు. ఇక 2018లో నాటి సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి డైవర్షన్ పాలిటిక్స్ కు కొత్త అర్థం చెప్పారు. ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న సమయంలోనే ఎన్నికలకు వెళ్లి మరోమారో అధికారంలోకి వచ్చారు. తమ ప్రభుత్వంపై విపక్ష నేతల నుంచి విమర్శలు లేదా ఆరోపణలు పెరిగినప్పుడు కేంద్ర బీజేపీపై దాడి చేయడం, నాటి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఫైర్ బ్రాండ్ రఘునందన్ వంటి నాయకులను అరెస్ట్ చేపించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే రాజకీయాలు గులాబీ బాస్ కేసీఆర్ చేసేవారు. సొంత సమస్యల నుంచి దూరం చేయడానికి విమర్శకులపై ప్రతిదాడి చేసేవారు. ఇలా తెలంగాణలో 10 ఏళ్ల పాటు డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగాయి. అయితే 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ముచ్చటగా మూడోసారి గెలుస్తామని ఆశపడ్డ కారు నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ హవా నడుస్తోంది. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇప్పుడు రేవంత్ కూడా కేసీఆర్ కంటే తానేమీ తక్కువ కాదన్నట్లు కేసీఆర్ బాటలోనే పయనిస్తూ బీఆర్ఎస్కి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కేసీఆర్ను మించిన డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ చేస్తున్నారని కొన్ని సందర్భాల్లో ఈటల సహా పలువురు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదనిపించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ముందు తన వ్యూహాన్ని మరింత షార్ప్గా అమలు చేస్తున్నారు. మూసీ శుద్ధీకరణపై తొలుత హైదరాబాద్ ప్రజల్లో రేవంత్ సర్కార్పై వ్యతిరేకత వచ్చింది. మూసీ ఆక్రమణల కూల్చివేతతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించింది. దీంతో రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఆ తర్వాత హైడ్రా శభాష్ అంటూ గ్రేటర్ వాసుల నుండి వినిపించింది. ఈ నేపథ్యంలోనే దీని నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ ఫీచర్ సిటీని తెరపైకి తెచ్చారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. ఈ సమయంలోనూ తాజాగా నైనా బొగ్గు టెండర్లో బట్టి కోమటిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. ఇదే సమయంలో కోమటిరెడ్డికి ఓ ఐఏఎస్కు లింకు అంటగట్టడం రాజకీయంగా హీట్ ఎక్కడంతో రేవంత్ మరోమారు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి అగ్రనేతలకు నోటీసులు పంపి విచారణ చేయించారు. ఇలా రేవంత్ ఎత్తులు అర్థం కాక బీఆర్ఎస్ నేతలు బిత్తరపోతున్నారట. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ఈ సమయంలో కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని బలంగా కనిపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ద్వారా కేసీఆర్కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామాను కొనసాగించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయాలని భావిస్తున్నారు. ఇలా నాడు కేసీఆర్ చూపిన దారిలోనే రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ను ఇరకాటంలో పడేస్తున్నాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.